చాముండేశ్వరి అవతారం అనేది మనకి ఉత్పన్నమైంది అనేసి పొద్దున్నే మనం చెప్పుకున్నాం. దేవి భాగవతంలో ఆ చండీ పరదేవతకి ఆ అధిదేవత కింద అమ్మవారు ఆ చండీ హవనంలో మనము ఏదైతే చండీ అని పలుకుతున్నామో అందులోకి వెళ్ళి వచ్చిన అక్షరమే చాముండేశ్వరి అమ్మవారు. ఎందుకు అంటే చంద్రుణ్ణి ముండుణ్ణి సంహరించింది అమ్మవారు. ఈ చాముండేశ్వరి అమ్మవారు అంటే మనం చాలా రేర్గా వింటూ ఉంటాం. నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ మన వైపు చాలా రేర్గా వింటూ ఉంటాం. ఎందుకు అంటే చాముండేశ్వరి దేవతని చాలామంది సాత్వికంగా కాకుండా తాంత్రికంగా ఎక్కువ పూజిస్తారు. ఎందుకు అంటే మన తంత్ర దేవతల్లో 81 మంది దేవతలు ఉంటే దాంట్లో 3వ స్థానంలో ఉన్నది అమ్మవారే చాముండేశ్వరి దేవి. అలాగా ఈ అమ్మవారిని ఎక్కువగా సాత్వికంగా కాకుండా తాంత్రికంలో ఎక్కువ ఆరాధన పొందుతూ ఉండు. అలాగే ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలా ఉగ్రస్వరూపంగా ఉంటుంది. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే కాళీ కరాళీ వదన అంటే మొత్తం ఎలా ఉంటుందంటే చాలా నల్లగా ఉంటుంది అమ్మవారు. అలా అమ్మవారిని చూసిన వెంటనే ఎవడైనా సరే బెదిరిపోతాడు, అంత ఘోరంగా ఉంటుంది అమ్మవారు. అలా ఉన్న తర్వాత అంత బీభత్సంగా ఉన్న అమ్మవారిని శాంతింపజేయడం అనేది చాలా కష్టం. అందుకు ఏం చేస్తారు అంటే అమ్మవారిని ఉగ్ర రూపంగానే కొలుస్తారు తాంత్రిక విద్యలలో. అలాగా ఆ అమ్మవారిని శాంతింప చెయ్యాలి అనేసి అంటే మనం సాత్వికమైన ఆరాధన మాత్రమే చెయ్యాలి. అలా సాత్వికమైన ఆరాధన ఏంది అనేసి అంటే మనకి మంచి చెడు అనేసి 2 ఉంటాయి. మామూలుగా మన గ్రామ దేవతలు పెట్టు ఉంటే అక్కడ ఏం చేస్తారు, మేకను బలించుడో లేకపోతే దున్నపోతును బలించుడో లేకపోతే ఒక కోడిని బలించుడో ఇట్లా చేసి అమ్మవారిని, వాళ్ళు ఉగ్రదేవతలు కాబట్టి వాళ్ళకి అట్లా చేస్తే వాళ్ళకి అదే మంచి అన్నట్టు అందరూ భావిస్తారు. కానీ అట్లా చేసి ఇంకా ఉగ్రం చేయడం తప్ప అమ్మవారి నుండి ప్రసన్నుడు గారు ఎవరు కూడా. ఎందుకు అనేసి అంటే ఒక బలి కోరుకున్న అమ్మవారు ఎందుకు అది రజోగుణం అవుతుంది. ఒక బలి తీసుకున్న అమ్మవారు రజోగుణురాలవుతుంది. రజోగుణం కలిగిన అమ్మవారు మనని అనుగ్రహించదు, ఓన్లీ కష్టపెడుతుంది. ఆమెని ఒక విధంగా మనం అలవాటు చేసుకుంటే ఆ విధంగానే మనం చూస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే మనం చేసుకున్నాం, పుణ్యాహవాచనం అనుకుంటూ పూజ చేసుకున్నాం. దానికి అర్థం ఏంది అంటే ఇప్పుడు కూడా కలశ పూజ చేసుకొని దాంట్లో నదీ జలాలని ఆవాహన చేసుకొని అందరిపైన ఫస్ట్ చల్లుకున్నాం, శుద్ధి అయినాం. ఎందుకు శుద్ధి అవుతాము అనేసి అంటే ఇక్కడ మనం తెచ్చిన పండ్లు, పూలు, ఇదేంటి బియ్యము, తెచ్చిన సామాగ్రి అన్నీ కూడా కడగాలి. ఎందుకు అనేసి అంటే మనం ఒక వస్తువుని నేను ముట్టుకుంటే నా గుణం ఆ వస్తువుకి వస్తుంది. ఆ కొబ్బరికాయ మనం పండించలేదు, ఆ పూలు మనం పండించలేదు, పండ్లు ఏవి కూడా పండించలేదు, ఆ మాలలు కుట్టేవాడు కూడా ఓడగుడుతున్నాడో తెలియదు, ఆ నిమ్మకాయ మన చెట్టు కాదు, దానికి మంచి నీళ్ళు పోస్తుండ్రో లేకపోతే బురద నీళ్ళు పోస్తుండ్రో కూడా తెలియదు. ఏదో నిమ్మకాయలు అక్కడ బయట దొరుకుతున్నాయి, మనం తెస్తున్నాం, గుచ్చుతున్నాం, అమ్మవారికి వేస్తూనే ఉన్నాం. మరి నిమ్మకాయలని కడుగుతాం, పూలనంతా కడుగుతాం, కొబ్బరికాయలు పండ్లన్నా కడుగుతాం. మరి తెచ్చిన ప్రతి సామాగ్రి కడగాలంటే ఎట్లా కష్టం. ఎందుకు కడగాలి అనేసి అంటే మనకున్న 3 గుణాల్లో సాత్వికంగా ఇస్తే అమ్మవారు సాత్వికంగా చూస్తుంది. రజోగుణం అమ్మవారు, ఈరోజు చాముండేశ్వరి అమ్మవారు అంటే రజోగుణం కలిగిన అమ్మవారు. మరి ఆ అమ్మవారిని రజోగుణంగానే మనం ఆరాధించినాం అనుకోండి, మనం ఇక్కడ కూర్చోలేం కూడా. ఎందుకంటే ఆమె రూపం ఎలా ఉంటుంది అంటే ఊర్ధ్వకేశి, ఆమెకున్న ఈ తల వెంట్రుకలు అగ్నిజ్వాలలా మండుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆమె కళ్ళలోకి వెళ్ళి ఎరుపు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆమెను చూడాలంటేనే ఒక్కొక్క రాక్షసుడు భయకంపితుడవుతాడు. అలాంటి అమ్మవారిని మనం సాత్వికంగా ఆరాధించాలి. అనేసి అంటే సాత్వికంగా ఆరాధిస్తే అమ్మవారు నెగిటివ్ ఎనర్జీని ఎట్లయితే ప్రొడ్యూస్ చేస్తుందో, మనం సాత్వికంగా ఆరాధన చేస్తే మన లోపల ఉన్న నెగిటివిటీని అమ్మవారు తీసేస్తుంది. అందుకే మామూలుగా శంకరాచార్యుల వాళ్ళు, తర్వాత భగవద్ రామాజులు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పిండ్రు అనేసి అంటే ఏ పూజ చేసినా సాత్విక ఆరాధన మాత్రమే చెయ్యండి.
సాత్వికారాధన చేయడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక మనిషినే పెంచుకుందాం అనుకోండి, రోజు అతను చేసిన ప్రతి పనికి మనము మంచి చెప్పినాం, పిల్లలు ఉన్నారు, రోజు ఏది చేసినా సరే అరే నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళినాం అనుకోండి, రేపు ఉదయం వాడు ఏదో తిక్క పని చేసి వస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, అట్లా కాదురా అనేసి మనం మంచి చెప్పినా వాడికి తలకి ఎక్కదు, వాడికి ఆ పాతదేందో అదే అలవాటు అవుతుంది, వాడు వచ్చి మనకు ఏదొద్దు అంటే అదే చేస్తాడు. అమ్మవారికి మామూలుగా మనం అందరం ఏం అలవాటు చేసినాం, గ్రామ దేవతలకి ఏమన్నంటే మేకను కొయ్యాలి, ఇట్లానే అలవాటు చేసినాం. ఇట్లా అలవాటు చేస్తే ఆ అమ్మవారు కూడా అదే కోరుకుంటుంది. ఇప్పుడు సడన్గా వచ్చేసి మానేయండి అనేసి అంటే ఇట్లా మానేసినందుకే మా ఇంట్లో అరిష్టం జరిగింది, అవి ఇవి అని నమ్మకాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేసి అంటే ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఏట కోసేటోళ్ళం మేము, ఇప్పుడు కొయ్యలేదు, అందుకు మాకు ఇట్లా జరిగింది. చాలా మంది ఇంట్లో బాలమ్మ అనేసి ఉంటుంది అమ్మవారు. ఆ బాలమ్మ అమ్మవారిని మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా. ఒక్కసారి ఇదేంటే రాజసంగా ఆరాధన చేసుకుంటూ చేసుకుంటూ సాత్వికంగా దిగితే మన వంశాలు కొట్టుకుపోతాయి. కాబట్టి ఆరాధన మార్చొద్దు. అట్లా ఈ అమ్మవారిని మనం నవరాత్రుల్లో ఏం చేస్తాము అంటే నెగిటివ్ శక్తి, మనలో ఉన్న నెగిటివిటీని తీసేయడానికి అమ్మవారిని చాముండి అవతారంలో మనం ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాం.